ఫ్రెండ్స్, ఇది Xiaomi 13 Pro, Xiaomi లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది 26వ తారీఖు లాంచ్ చేస్తున్నారంటే రేపే. ఈ ఫోన్ నాకు ఈరోజు వచ్చింది. సో వీడియోలో నేను జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఈ ఫోన్ కొన్ని గంటలు యూజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా టెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మీకు కంప్లీట్గా ఈ ఫోన్ గురించి అన్ని ఏమేమి ఫీచర్స్ ఇవన్నీ కవర్ చేస్తాను. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. దీని బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ మీద కంటెంట్ చూసుకుంటే ఇక్కడ మనకి బాక్స్ మీద లైకా పార్ట్నర్షిప్ కనిపిస్తుంది. ఈసారి మీకు 13 Proలో కెమెరా లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్తో పాటు మీకు కేస్ ఇస్తారు. క్లియర్ కేస్, ఇది ఫోన్ కేస్నా కానీ మీకు ఫోన్ క్లియర్ కనిపిస్తుంది. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. 120W ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే మనకి సపరేట్ ఇస్తున్నారు. స్క్రీన్ ప్రొటెక్టర్ మీరు వేయించుకోవాలి, లేకపోతే మీరు వేసుకోవాలి. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో వస్తుంది. ఇవి మీకు బాక్స్లో అన్ని వస్తున్నాయి. బాక్స్లో ఏమైతే మిస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం దీని కొన్ని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో మీకు 6.73 ఇంచ్ OLED డిస్ప్లే ఉంది. 2K డిస్ప్లే ఇది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 4820 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైర్ తోటి 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 3D బయో సిరామిక్ బ్యాక్తో వస్తుంది. Xiaomi ఫ్లాగ్షిప్ సిరీస్లో వీళ్ళు సిరామిక్ బ్యాక్ యూస్ చేస్తుంటారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి సైడ్ ఏదైతే మీకు కనిపిస్తుంది మెటల్, ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్. సైడ్ మొత్తం మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ దీనికి సాలిడ్ ఉంటుంది. మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ వెయిట్ కూడా మీకు 229 grams అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఈ ఫోన్లో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనిలో బ్యాక్ సైడ్ మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్, ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ఉంటాయి. రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మెయిన్ సెన్సార్లో ఉంటుంది మెయిన్ కెమెరాలో. అండ్ టెలిఫోటో లెన్స్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసరికి ఇది Sony IMX989 సెన్సార్. ఇది Xiaomi 12S Ultraలో కూడా ఇదే సెన్సార్ అయితే మనం చూసాం. అండ్ ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఒక మహాసముద్రం లాగా ఉంది. దీని గురించి ఎక్కువసేపు యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసినంతసేపు చూస్తే కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. చూస్తుంటే ఇది చెక్ చేయాలంటే ఒక రోజు పట్టదు. మినిమం ఒక వారం రోజులు కూర్చుంటే కానీ ఈ కెమెరా గురించి మనం కంప్లీట్ చెక్ చేయలేం. ఈ కెమెరాలో ఫీచర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏమో కొత్త నేను చూశాను. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే. అండ్ ఇక మీకు టాప్లో చూస్తే మాత్రం మీకు లైకా వైబ్రెంట్, లైకా అథెంటిక్ అని చెప్పేసి 2 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. లైకా వైబ్రెంట్ వచ్చేసరికి మీకు కలర్స్ కొద్దిగా వైబ్రెంట్గా అయితే వస్తుంటాయి. ఇది మీరు ఎనేబుల్ చేసి ఫొటోస్ తీస్తే. అండ్ లైకా అథెంటిక్ వచ్చేసరికి మీకు రియలిస్టిక్ కలర్స్ అయితే వస్తాయి. న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మీరు ఏ కెమెరాలో యూజ్ చేయొచ్చు. మెయిన్ కెమెరాలో యూజ్ చేయొచ్చు, టెలిఫోటోలో యూజ్ చేయొచ్చు, వైడ్లో యూజ్ చేయొచ్చు. మీ ఇష్టం ఏ కెమెరాలో యూజ్ చేయాలని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మ్యాక్రో కూడా ఉంది. మ్యాక్రో కూడా 50 మెగాపిక్సెల్ నుంచి తీస్తుంది ఇది. సో మ్యాక్రో కెమెరాలో కూడా మీరు యూజ్ చేయాలనుకుంటే మ్యాక్రోలో కూడా మీరు ఈ లైకా అథెంటిక్, లైకా వైబ్రెంట్ అయితే యూజ్ చేయొచ్చు. సో వీటి శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవి మీకు చెక్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఫిల్టర్స్. పోర్ట్రేట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్స్. నార్మల్ తర్వాత మీకు లైకా వ్యూ, లైకా నాట్, ఇక్కడ చూడొచ్చు చాలా పోర్ట్రేట్స్ అయితే ఉన్నాయి. లైకాలో 4 అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీటిలో తీసిన ఫొటోస్ కూడా మీకు చూపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇవి కొత్తగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి పోర్ట్రేట్లోనే మీకు లెన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లెన్స్ మీద మీరు ట్యాప్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఇది నార్మల్గా ఇవ్వరు మ్యాక్సిమం అన్ని కెమెరాస్లో. మీకు DSLR టైప్ అనమాట. ఈ కెమెరా అని చెప్పాలంటే ఒక ముక్కలు చెప్పాలంటే వీళ్ళు DSLR ఎక్కువ ఫోకస్ చేసి DSLR ఉన్న ఫీచర్స్ మ్యాక్సిమం దీనిలోకి తీసుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు. మీకు DSLR 35mm లెన్స్ పెట్టుకొని ఇది ఫోటో తీస్తే మీకు ఫ్రేమ్ ఎలా వస్తుంది పోర్ట్రేట్, సో అలా మీరు చేయొచ్చు. 50mm నాకు పర్సనల్గా ఇష్టం. ఇది 50mm పోర్ట్రేట్స్ తీయొచ్చు. 75mm ఉంది, 90mm ఉంది. మరీ వెళ్ళారనుకోండి 75-90కి వెళ్ళినప్పుడు మీకు మరీ బ్యాక్గ్రౌండ్ డెప్త్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మీకు బాగా బ్లర్ అయిపోతుంది. సో ఆ ఎఫెక్ట్ కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. 50mm బెస్ట్ అనమాట. 50mmలో మీకు చాలా బాగా వస్తుంది. 35-50 వరకు మీకు చాలా బాగుంటాయి. ఈ లెన్స్ ఎవరైతే DSLRs ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి వీటి వాల్యూ తెలుస్తుంది. పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. 50 కానీ 75mm కానీ ఇట్లాంటివి ఒకసారి చెక్ చేయండి, ట్రై చేయండి. మీరు పోర్ట్రేట్స్ చేసేటప్పుడు మేము కొన్ని తీసాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు టాప్లో మనిషి సింబల్ కనిపిస్తాం. దీని మీద ట్యాప్ చేసి ఇది ఫుల్ బాడీ పోర్ట్రేట్. అంటే మీకు
మొత్తం బాడీ పోర్ట్రేట్ తీస్తుంది. అది కూడా మీకు వైడ్ యాంగిల్ కెమెరా అని తీయట్లేదు, ఇది మెయిన్ కెమెరా నుంచి ఇది ఫుల్ బాడీ పోర్ట్రేట్ అయితే తీస్తుంది. సో ఇదొక ఫీచర్ నేను నోటీస్ చేస్తాను. అండ్ ఇంకా మీకు మోర్లోకి వెళ్తే నార్మల్గా ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా మనకి. ఇది 50 మెగాపిక్సెల్ మోడ్, బ్లాగ్ మోడ్, మూవీ ఎఫెక్ట్స్, డ్యూయల్ వీడియో, సూపర్ మూన్, క్లోన్, ఇవన్నీ మీరు చాలాసార్లు చూస్తారు. షామీలో మ్యాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీనిలో కూడా మీకు అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనిలో నాకు పర్సనల్గా క్లోన్ అంటే ఇష్టం. అంటే మీరు ఇద్దరుగా మారి ఫోటోలు తీయవచ్చు, వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇవి చాలాసార్లు చూపించాను మీకు, మళ్ళీ నేను వీటి గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి బాగా నచ్చింది నాకు మ్యాక్రో మీరు 50 మెగాపిక్సెల్ యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు సూపర్ మ్యాక్రో ఉంది కదా, దీని మీదకి వెళ్ళండి. ఫొటోస్ తీసిన వీడియో కూడా 4Kలో తీయొచ్చు. మ్యాక్రో వీడియో చాలా బాగా వస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు. మ్యాక్రో వీడియో అయితే ఎక్స్పెషల్లీ సూపర్ ఉంది. అండ్ ఫొటోస్ కూడా కొన్ని చూడొచ్చు, మ్యాక్రో షార్ట్స్. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. సో కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వీళ్ళు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, చూస్తా పోతే వస్తూ ఉన్నాయి. ప్రో మోడ్లోకి వెళ్తే మీకు రాగోడ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. 10-bit రాలో మీరు ఫొటోస్ తీయాలన్నా తీయొచ్చు, తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు మీరు. సో అన్ని ఫీచర్స్ అయితే కెమెరాలో ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవి ఫీచర్స్ కెమెరా గురించి. ఇంక వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా విషయస్ మీరు వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ కెమెరాలో మీరు 8K 24లో రికార్డ్ చేయొచ్చు, 8K 24 FPS అండ్ 4K 60 కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనిలో మెయిన్ ఇంకొక హైలైట్ ఏంటంటే వీడియోలో స్లో మోషన్ వీడియోలో ఒకసారి మోర్లోకి వెళ్దాం. ఇక్కడ స్లో మోషన్ కనిపిస్తుంది కదా, స్లో మోషన్ మీద ట్యాప్ చేశారు అనుకోండి, ఇక్కడ చూపిస్తాం 1080p 1920 FPS. 1080pలో 1920 FPSలో స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపుల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడొచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే మాత్రం యూస్ఫుల్ కెమెరాస్. ఈవెన్ వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఫొటోస్ కూడా మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f2.2 అపర్చర్తో వస్తుంది. మీకు కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీరు ఫ్రంట్ కెమెరా చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు ఈవెన్ లో లైట్లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మీరు నాయిస్ నోటీస్ చేయొచ్చు. కాబట్టి ఫ్రంట్ కెమెరా మీరు వీడియో విషయానికి వస్తే 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K ఆప్షన్ అయితే లేదు. ఇది ఓవరాల్ కెమెరా దీనికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. నెక్స్ట్ ఇంకొక మేజర్ హైలైట్ దీనికి డిస్ప్లే అండ్ సౌండ్. డిస్ప్లే ఇది మీకు 6.73 ఇంచ్ 2K E6 OLED డిస్ప్లే. ఇది మీకు LTPO ప్యానల్. సో 0 to 120 Hz మీకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఆటోమేటిక్గా మీరు చేసే పని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ దీనిలో మీకు ఏదైనా పేరు పెట్టిన అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో. 10-bit ప్యానల్. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HLG ఉంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. మీరు అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో మీరు HDR డాల్బీ విజన్ కంటెంట్ కూడా దీనిలో మీరు వాచ్ చేయొచ్చు. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ కూడా 1900 nits వరకు ఉంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. డిస్ప్లే విషయంలో మాత్రం పేరు పెట్టడానికి అయితే లేదు, డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీనిలో సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మీకు బాటంలో స్పీకర్ ఉంది అండ్ ఇయర్ పీస్ కూడా స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ స్పీకర్స్ మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ మీకు హెడ్ ఫోన్స్ నుంచి వస్తుంది, స్పీకర్స్ నుంచి కూడా వస్తుంది. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా మీకు చాలా బాగుంది స్పీకర్స్ నుంచి. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ దీనిలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రజెంట్ ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. ఈ ఫోన్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. అండ్ ఇది మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే CPU పరంగా 37% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPUలో 42% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 47% వరకు పవర్ ఎఫిషియెంట్ చేసినట్టు క్వాల్కామ్ చెప్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ గేమ్ అయినా వేయండి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు BGMI కూడా ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD హ్యాండిల్ చేస్తుంది. 90 FPS అయితే లేదు. కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంకా PUBG న్యూ స్టేట్ ఇట్లాంటివి 90 FPSలో ఆడొచ్చు. సో గేమ్ పరంగా మీకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. ఫోన్ వామ్ అయితే మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీరు గేమ్ ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు ఫోన్ వామ్ అనిపిస్తుంది. కాకపోతే లోపల మాత్రం మీకు ఎక్కడ గేమ్లో ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ మీరు నోటీస్ చేయరు. అండ్ దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం కూలింగ్ సిస్టమ్ వీళ్ళు 3400 mm² అల్ట్రా లార్జ్ లిక్విడ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా గేమింగ్లో ఫీచర్స్ విషయానికి వస్తే మీకు గేమ్ టర్బో అని ఉంటుంది. దీనిలో మీకు వాయిస్ చేంజర్ ఉంటుంది, మీరు అవతల వాళ్ళకి వాయిస్ మార్చి మాట్లాడచ్చు మీ టీమ్మేట్స్ తోటి. అండ్ గేమ్ బూస్టర్ అని ఉంటుంది, మీరు బూస్ట్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ని. ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసర్స్, 5G బ్యాండ్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 16 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 4820 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని ఛార్జింగ్ విషయానికి వస్తే 120 వాట్ వరకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు
120 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని యూసెస్ మీరు ఛార్జ్ పెట్టారు అనుకోండి 19 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది అని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. 20 మినిట్స్ లోపు అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది దీనిలో. మీకు ఆల్మోస్ట్ మీకు 50 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని యూసెస్ మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ఒక 36 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది మీరు వైర్లెస్ ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టాలంటే. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా ఒక 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. అఫీషియల్గా అయితే క్లెయిమ్ చేయట్లేదు, కాకపోతే దీనికి IP68 అయితే ఉంది. వాటర్లో పడినా ఏం కాదు, కాకపోతే వీళ్ళు ఏం క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి వారంటీ అయితే ఉండదు. ఒకవేళ మీరు వాటర్లో పడి డ్యామేజ్ అయితే సో జాగ్రత్తగా అయితే ఉండండి. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. 4820 mAh బ్యాటరీ అంటే ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. మరీ హెవీ యూజ్ అయితే ఈవినింగ్ ఛార్జ్ పెట్టుకోవాలి. దీనిలో మీరు సర్జ్ బ్యాటరీ మేనేజ్మెంట్ ఛార్జింగ్ చిప్ సెట్ యూజ్ చేసినట్టు చెప్తున్నారు. బ్యాటరీ మీకు లాంగ్ రన్ రావడానికి అంటే బ్యాటరీ లైఫ్ లాంగ్ రన్ రావడానికి. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం MIUI మీద రన్ అవుతుంది. కాకపోతే దీనిలో మీకు ఏం బ్లోట్వేర్ అయితే లేదు. మీరు నార్మల్ ఫోన్ అన్లాక్ చేసి చూసారనుకోండి బ్లోట్వేర్ అయితే ఏమీ ఉండదు. మీరు నార్మల్ బడ్జెట్ ఫోన్స్ లాగా దీన్ని కంపేర్ చేయకండి. బడ్జెట్ ఫోన్స్ మీకు చాలా బ్లోట్వేర్ ఉంటుంది. దీనిలో మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు, క్లీన్ ఉంటుంది UI అయితే. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు MIUI 14 మీద రన్ అవుతుంది. మీకు డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 14 మీద వస్తుంది. అండ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు MIUI లో ఉండే ఫీచర్స్ అన్ని ఉంటాయి. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి గురించి చెప్పదలుచుకోలేదు. అన్నీ ఉంటాయి. యాప్ లాక్ కానీ యాప్ లోన్ చేసుకోవడం కానీ అన్ని మ్యాక్సిమం ఉంటాయి. అండ్ దీనిలో గూగుల్ డైలర్తో వస్తుంది. ఇది మీకు అవతల వాళ్ళకి మీరు కార్డు రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఈవెన్ జైరోస్కోప్ సెన్సార్ బాగా వర్క్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మీకు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు ఏదైతే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉందో అది కూడా చాలా బాగుంది. మీరు డైలీ యూజ్ చేసినప్పుడు మీకు వైబ్రేషన్ అనేది ఫీడ్బ్యాక్ వస్తుంది, మీకు చాలా బాగుంది. అండ్ దీనిలో మీకు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 5G సపోర్ట్తో వస్తుంది. మీకు NFC ఉంది, Wi-Fi 7 కూడా మీకు వస్తుంది. దీనిలో మీకు OT అప్డేట్ ద్వారా ఇస్తామని చెప్తున్నారు Wi-Fi 7. అండ్ Bluetooth 5.3 మీద రన్ అవుతుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. అన్ని Xiaomi ఫోన్స్లో IR బ్లాస్ట్ ఉంటుంది. దీనిలో మీకు హార్ట్ రేట్ని చెక్ చేయొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో. సెట్టింగ్స్లో మీరు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు హార్ట్ రేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఫింగర్ పెట్టి హార్ట్ రేట్ని మెజర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ ఈ ఫోన్లో. ఇది ఓవరాల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ Xiaomi 13 Proకి సంబంధించి. అండ్ ఈ ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ నేను యూజ్ చేసినప్పుడు అయితే చాలా మంచి ఫీలింగ్ అయితే కలిగింది. ఫోన్ యూజ్ చేసినప్పుడు కెమెరా మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించింది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో అయితే మాత్రం ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ప్రైస్ అయితే నేను ఏమి జడ్జ్ చేయలేకపోతున్నాను. చూద్దాం మరి ఎంత ప్రైస్లో వీళ్ళు తీసుకొని వస్తారు. దీన్ని ఆఫర్స్ కానీ కలుపుకొని ఇవన్నీ మనకి రేపే తెలుస్తాయి. 26వ తారీఖు ఇది లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మనకి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దీని ప్రైస్ డీటెయిల్స్, ఆఫర్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తే, లేకపోతే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.